వ్యక్తికి అన్న అంటే ఒకటి సింగిల్ వర్డ్ అంటే అన్న ఐడియాలజీ నా ఐడియాలజీ సేమ్ ఉంటుంది. ఆ భావజాలం నచ్చే ట్రావెల్ చేయాలని నేను ఇప్పుడు డిసైడ్ అయినా. అంటే 2010 బిఫోర్ 2005లో వచ్చిన డిగ్రీ ఆఫ్టర్ వచ్చి రూమ్లో అన్న రూమ్లో కూడా 2-3 రోజులు ఉన్నా. 2008 డిఎస్సి రాసిన తర్వాత రూమ్కి వచ్చిన. రూమ్లో భోజనం పెట్టి హ్యాపీగా 2 రోజులు పడుకున్నా. మళ్ళీ సితార పత్రిక తీసుకెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ స్క్రిప్ట్ రైటింగ్ సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఉండే ముఖ్యంగా విలేజర్స్ తోటి ఒక చిన్న సినిమా తీయాలని అన్న ఆలోచనే మొన్న రావడం జరిగింది. వాళ్ళందరూ చాలా ఎంతూజియాజంగా ఎప్పుడు కలవాలని ఉంటారు. గద్దర్ అవార్డ్స్ తర్వాత మరి అన్న టైం ఇస్తే విలేజర్స్ అందరూ వచ్చి ఒక చిన్న సన్మానం చేసుకోవాలి, ఆ విలేజ్ తోటి సినిమా తీయాలని అన్న ఆలోచన సక్సెస్ చేసుకోవాలి. అందులో భాగంగా అంటే ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా మర్చిపోలేని వ్యక్తి. ఇప్పుడు ఈ స్థాయిలో పెద్ద డైరెక్టర్లు ఉంటే మనకి ఇంత టైం ఇయ్యరు. యాక్చువల్గా ఫోన్స్ ఇచ్చా పెట్టినా కూడా మేనేజర్ ద్వారా మనకు టైం ఇవ్వడం అసలు వండర్. అంటే అది కన్న తల్లి ఉన్న ఊరు అనే అభిప్రాయం మనకి ఇక్కడనే అర్థమైపోతుంది. సో అలాంటి వ్యక్తి ఉన్న వేణువుల డైరెక్టర్ గారు మన ఉప్పరపల్లి చిన్నారావుపేట కావడం అందరికీ ఎప్పుడు ఫోన్ చేసినా ఊరు ఎలా ఉంది, ఊరు వాళ్ళు ఎలా ఉన్నారు, చిన్న పేర్లు నాకు తెలియని పేర్లు కూడా ఓన్లీ ఏరియాలో చెప్తుంటారు. అంటే కష్టపడి వచ్చిన తత్వం కాబట్టి అది మర్చిపోలేని సంఘటన. ఇలాంటి వ్యక్తులు మనకు ఉండడం మనకు అదృష్టం ఫస్ట్. అంటే అన్న సినిమాలు కూడా ఎట్లుంటాయి అంటే మనం ఏదో కమర్షియల్గా కావు, ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటి. నీది నాది ఒకే కథ. ఇప్పుడు నీ స్టోరీ లాగా ఉంటుంది అది కొంత ట్యాక్సీ లాగా. విరాట పర్వం అదొక రియల్ స్టోరీ. ఇప్పుడు రాజు రాంబాయి నాకు కూడా ఒక చిన్న కోరిక ఏంటంటే నాకు ఒక అవకాశం ఇవ్వాలని నేను కూడా వేడుకుంటున్నా. మేము కూడా అడుగుతున్నాం. ఎందుకంటే విలేజ్ లో ఉన్న పాప అన్న కోసం చాలా మంది చేస్తారు కాబట్టి పోయేసి విలేజ్ లో అందరు కలిసి ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ తీసుకొని వెళ్ళేసి విలేజ్ సెలబ్రేట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది కూడా చాలా బాగుంటుంది అందరికీ. అలాగనే విలేజ్ వాళ్ళు కూడా సినిమా అవకాశం ఇచ్చేసి ఆ ఒక ఊరి పేరును చేస్తాడు. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు అన్న సినిమా రంగంలో ఒక స్టార్ గా ఉన్నాడు. నేను ఎంచుకున్న రంగంలో అంటే సేవ కానీ టీచర్ యూనియన్లో కానీ అన్న అంత వెళ్తున్నాడు, నేను ఎందుకు వెళ్ళాలి అంటే మనం పాజిటివ్ వేలో పోటీ అనేది నా కాన్సెప్ట్లో ఉంటుంది. ఎప్పుడైనా అన్న ఇంత కష్టపడేది నేనెందుకు కష్టపడదు, నేను ఎంచుకున్న రంగంలో నేను కూడా కాకుండా ఉండాలి కదా. అంటే మెపా అయితేనేమి, క్రియేటివ్ తెలంగాణ, బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాంటి ఆర్గనైజేషన్లు చేస్తూ అసలు ఎకనామిక్గా 10 మందికి ఇప్పుడు ఎకనామిక్ దారి చూపెట్టే స్థాయికి వచ్చిండు. ఎకనామిక్ విలువలు కూడా తెలిసిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ. కుమ్మాల్ గారు అంటే తాతగారు నాకు చాలా రోల్ మోడల్, విలేజ్ కూడా రోల్ మోడల్. ఇప్పుడు అన్న కూడా సినీ ఫీల్డ్లో రోల్ మోడల్. కుమ్మాల్ గారు అన్న వాళ్ళ నాన్న సర్పంచ్గా చేసిండు. అక్కడ విలేజ్లో ఒక కుమ్మాల్ గారు అంటే ఊళ్ళో కుమ్మాల్ అంటే ఒక వెల్ రోల్ మోడల్ ఉండేది అక్కడ వర్గానికి. ఇప్పుడు సినిమాలో కూడా అలాంటి వర్గాలకే రోల్ మోడల్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అన్న. మీ ఆశీస్సులు మంచిగా మీరు తెలంగాణలో ఉంటూ తెలంగాణలో సపోర్ట్ చేసుకుంటూ ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలంగాణ కళల్ని మీరు బయటికి తీసుకురండి. మొన్నటి దాకా వచ్చేసి